హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ అండి, నల్ల శనగలు ఫ్రై చేసుకుందాం. ఈవినింగ్ టైం స్నాక్స్ అండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా మొలకెత్తిన శనగలు వేసేసుకోవాలండి. ఒక కప్పు తీసి నానబెట్టుకోవాలండి. ఎర్ర శనగలు బాగా 2 సార్లు వాష్ చేసేసి కడిగి నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్. మార్నింగ్ నీళ్ళంతా వంపేసి ఒక కాటన్ క్లాత్లో ఇది కట్టి పెట్టేస్తే ఇలా ఈవినింగ్ వరకు మనకి మొలకలు వచ్చేస్తుందండి. ఇలా ఇది చాలా హెల్తీ స్నాక్స్ అండి. కానీ ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టొద్దు. హైలో పెట్టుకొని బాగా మనం ఇది మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కడక్గా మంచిగా క్రిస్పీగా అవుతుందండి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలండి. చూడండి, కడక్గా కనిపిస్తుంది, క్రిస్పీగా. మనం బయట ఎక్కడన్నా షాప్స్కి వెళ్తే, బయట ఎక్కడన్నా మనం షాపింగ్కి ఎక్కడన్నా వెళ్తే ఇది బండి మీద ఇలా అమ్ముతూ ఉంటారు కదండి, సేమ్ అదే స్టైల్లో ఇది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నానండి సాల్ట్. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 1/2 స్పూన్ అంతా కారం వేసుకోవాలి. కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కారం వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న ప్రిపరేషన్ చేద్దాం. మామూలుగా ఇలానే తింటే బాగుంటుంది, కానీ ఇంకా దీంట్లో ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న టమాటో సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం కాలా నమక్ ఒక 1/2 స్పూన్ అండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కాలా నమక్ వేసే వల్ల డైజెషన్ బాగా అవుతుందండి, అందుకని కాలా నమక్ వేసాను. ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ అండ్ హెల్తీ స్నాక్స్ అండి. ఇప్పుడు వర్షం పడుతుంది, వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 2 డ్రాప్స్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వేడిగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుందండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియో ఉందండి ఒకటి, బ్లాక్ చనాలో హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ది చేశానండి. ఇలానే ఒక స్నాక్స్, ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ చేశాను. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మనం ఒక దాంట్లో తీసేసుకుందామండి. డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడిగా సర్వ్ చేసుకుందామండి. ఇంకా డిష్ అవుట్ చేసేసని వేడిగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఎందుకండి లేట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.
బ్లాక్ చిన్న ఫ్రై అండి, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర అన్నీ వేసాం కదండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.